వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్లోని ప్యాకేజ్ 4 ఎండింగ్ పాయింట్లో అయితే ఉన్నాము. దీని ఎండింగ్ పాయింట్ వచ్చేసి చినకాకని దగ్గర అయితే ఈ వెస్ట్ బైపాస్ అయితే ఎండ్ అవుతుంది. ఈ ఎండింగ్ పాయింట్ దగ్గర నేషనల్ హైవే 16కి కనెక్టివిటీ ఇవ్వడం కోసం ప్రజెంట్ పనులు అయితే జరుగుతున్నాయి. ఇది ఇక్కడ ఏంటంటే ట్రంపెట్ ఇంటర్చేంజ్ కట్టుంటే బాగుండేది కనెక్టివిటీ పరంగా, కానీ ల్యాండ్ ఇష్యూస్ ఉండడం వల్ల దీన్ని డైరెక్ట్గా నేషనల్ హైవే 16కి అయితే కనెక్టివిటీ ఇస్తున్నారు. దీనికోసం డైవర్షన్స్ తీసుకొని సర్వీస్ రోడ్ వైపుగా డైవర్ట్ చేసి హైవేని దీనికి కనెక్టివిటీ చేయడం కోసం ఇక్కడ హైవే వైపు పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. నేను ఈ వీడియోలో ప్రజెంట్ ఈ ప్యాకేజ్ 4కి సంబంధించి ఈ డైవర్షన్ పనులు ఎలా జరుగుతున్నాయో చూపిస్తాను. అలాగే ప్రజెంట్ ఈ ప్యాకేజ్ 4 ఎంతవరకు కంప్లీట్ అయిందో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి నేషనల్ హైవే 16 మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి విజయవాడ నుండి గుంటూరు వెళ్ళే రూట్ ఇది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు సర్వీస్ రోడ్డు వైపు అయితే హైవేని మళ్ళించారు. అలాగే రైట్ సైడ్ నుండి వచ్చే వెహికల్స్ ఆల్రెడీ ఉన్న హైవే వైపు ఇక్కడ విజయవాడ నుండి గుంటూరు వెళ్ళే దారి ఏదైతే ఉందో అటువైపు మళ్ళించి అటుపక్క ఉన్న పోర్షన్ వైపు అయితే పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ బిట్టు మొత్తం మీరు చూడొచ్చు. ప్రజెంట్ ఈ హైవేకి ఎండింగ్ పాయింట్ వైపు కనెక్టివిటీ కోసం పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ హైవే ప్యాకేజ్ 4 మొత్తం 17.88 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. దీంట్లో కృష్ణానదిలో బ్రిడ్జితో కలుపుకొని అయితే మొత్తం నిర్మిస్తున్నారు. దీన్ని నవయుగ